హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ మధ్య ఓటీటీని పెరుసు అనే ఒక తమిళ సినిమా కుదిపి కుమ్మేస్తుంది. ఎక్కడ చూసినా ఇదే గోల అని నేను కూడా ఓ లుక్ వేసాను. పెరుసు అంటే పెద్దదని అర్థం. ఏం పెద్దది, ఎవరిది పెద్దది అనేదే ఈ సినిమా స్టోరీ. ఒక చిన్న డిస్క్లైమర్, ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించే సినిమా కాదు, వాళ్ళు చూసే రివ్యూ కూడా కాదు. ఎవరన్నా లేడీస్ అటెండ్ అయి ఉంటే వెంటనే నిష్క్రమించండి, జెంట్స్ అయితే సౌండ్ తగ్గించుకోండి. ఇక ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు ఇంతలా నవ్వలేదు. అడల్ట్ కంటెంట్ని టచ్ చేసినా చాలా బాగా డీల్ చేశారు సినిమాని. సినిమా అయితే సూపర్గా ఉంది, మీరు కూడా ఓ లుక్ వేయండి. అయితే సింగిల్గా కానీ లేదంటే ఫ్రెండ్స్తో కానీ చూడండి, ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు. ఇక స్టోరీ విషయానికి వస్తే, పరమానందయ్య అని ఒక ముసలాడు ఉంటాడు. మహానుభావుడు, తాత మంచి ఆటగాడు, మీర్జాపూర్ ముసలిసింహన్ లాంటాడు. ఎక్కడో ఆడాలని డాక్టర్ సమరం సలహా తీసుకోకుండానే వయాగ్ర బిల్లలు వేసుకుంటాడు. ఇక పని చేస్తుందో లేదో చెక్ చేద్దామని అదే ట్యాబ్లెట్ వెళ్ళి టీవీ చూస్తూ కూర్చుంటాడు. సెల్ అయితే చిన్నగా ఉంటుందనుకున్నాడేమో, వాడే ఉద్దేశంతో అన్నాడు. కాసేపటికి తాత లేవడు, కానీ చిన్న భాష మాత్రం లేచి ఉంటాడు. ముసలోడు పైకి పోయినా చిన్న భాష మాత్రం టీవీ చూస్తూ ఉంటాడు. యుద్ధం మధ్యలో వీరమరణం పొందాడన్నమాట. ఇంతలో పెద్ద కొడుకు వచ్చి తాతను చూస్తాడు, కానీ చిన్న భాష అమరుడని తెలుసుకొని బిత్తరపోతాడు. తండ్రి చచ్చాడని ఏడవాలో, చిన్న భాష లేచి నిలబడ్డాడని నవ్వాలో అర్థం కాని పరిస్థితిలో తమ్ముడికి ఫోన్ చేస్తాడు. తమ్ముడు కూడా వచ్చి తాతని లేపుదామని చూస్తాడు, కానీ లేచిన తాత తమ్ముడిని చూసి ఆయన కూడా లేచి పక్కకి వెళ్ళిపోతాడు. చిన్న భాషని పడుకోబెట్టడానికి చాలా ప్రయత్నాలే చేస్తారు ఇద్దరు. అట్లకాడ, రోకలి బండ, ఇలా అన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తారు, కానీ చిన్న భాష మాత్రం శాంతించాడు. ఇంతలో అవ్వ కూడా వస్తుంది అక్కడికి. తాత పోయాడని తెలుసుకొని బోరున విలపిస్తుంది. కొడుకు చేతిలో రోకలి చూసి కొట్టి చంపాడేమో అనుకుంటుంది, కానీ తాత రోకలి మాత్రం చూడదు. చాలాసేపు సస్పెన్స్ తర్వాత తాత రోకలి చూసి కోమాలకి వెళ్ళిపోతుంది. చాలా కాలం అయినట్లుంది. కాసేపటికి తేరుకొని చీచి ఏమిటి దరిద్రం అంటుంది. తాత బతికుంటే అదే రోకలతో కొట్టి చంపేవాడు. చూసిన నాళ్ళు చూసి ఇప్పుడు ఏంటి దరిద్రం అంటుంది. అయినా చచ్చినోడిని చూడడం మానేసి లేచినోడిని చూస్తూ ఉంటారు వీళ్ళంతా. సచ్చినా కూడా ఎవరైనా మాట నిలబెట్టుకోవాలి అనుకుంటారు, కానీ తాత మాత్రం మూట నిలబెట్టుకున్నాడు. మొత్తం కుటుంబం అంతా చిన్న భాషని దర్శించుకుంటుంది. పోతూ పోతూ తాత టవర్ నిలబెట్టినందుకు వీళ్ళు తాత పరువు నిలబెట్టాలని చూస్తారు. మరి ఆ టవర్ని వంచారా లేదా, చిన్న భాష పడిపోయాడా లేదా అనేది మిగతా స్టోరీ. సినిమా ఎలా ఉందంటే, ఇదొక డార్క్ కామెడీ, అడల్ట్ కంటెంటే అయినా మరీ వల్గర్గా పోకుండా చాలా డీసెంట్గా డీల్ చేశారు. ఫుల్ లెంత్ కామెడీ అని చెప్పొచ్చు. మంచి టైంపాస్ అవుతుంది. ఒక బోల్డ్ కంటెంట్ని డీల్ చేసిన విధానం చాలా బాగుంది, కానీ ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడలేము. చూస్తున్నంతసేపు నవ్వులే నవ్వులు. సింపుల్ పాయింట్ని బేస్ చేసుకొని మంచి కామెడీని అయితే జనరేట్ చేశారు. కోదండరామిరెడ్డి కొడుకులు సునీల్, వైభవ్ చాలా బాగా నటించారు. సినిమా మొత్తానికి వాళ్ళిద్దరే హైలైట్. టీచర్గా సునీల్, తాగుబోతుగా వైభవ్ అద్భుతంగా నటించారు. కొన్ని సీన్స్ ఉన్నాయి సినిమాలో, పగలబడి నవ్వుతారు ఖచ్చితంగా. ఫ్రెండ్స్తో చూడండి, మంచి మజా వస్తుంది. మరి మీలో ఎంతమంది ఈ సినిమా చూశారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది రివ్యూ. మరో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.